మహాదేవుని మహాశక్తిని బట్టి చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూశాం. ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకోమని దేవాన్ని దేవుడు చెప్తున్నారు. మేలైనది, ఉత్తమమైనది, లోకములో శ్రేష్టమైనది, వాటిని మనం ఎదుర్కొనాలి. జాగ్రత్తగా వినాలి. విశ్వాసులుగా చెప్పబడుతున్న మనకు క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి యోగ్యకరమైన మాటని మనం గుర్తుంచుకోవాలి. దేవాది దేవుడు ఒక విశ్వాసురాలుగా చెప్పబడుతున్న మరియా అనే ఒక స్త్రీ ఆయన పాదముల యొద్ద చేరి ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్తున్న బోధను వింటూ ఉన్నది. అందుకని దేవాది దేవుడు అన్నాడు, ఆమె ఉత్తమమైన దానిని ఎన్నిక చేసుకున్నది అని. మరి విశ్వాసులుగా చెప్పబడుతున్న మనము ఎప్పుడైనా మనము ఆయన పాదం మీద ఉన్నామా, లేక కంఫర్టబుల్ గా మనకు ఉన్నటువంటి స్థితులను పొందుకొని ఆయన వాక్యాన్ని వింటున్నామా? చాలా జాగ్రత్తగా వినాలి. మనకి కంఫర్ట్స్ ఉండొచ్చు, లోకంలో అనేకమైన పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మన మనస్సులు ఎలా ఉండాలంటే ఆయన పాదములు, ఆయన సన్నిధి, ఆయనతో ఉండుట అనే భావన మన హృదయాల్లో చొప్పించబడి ఉండాలి. అది లేకుండా మనకున్నటువంటి కంఫర్ట్స్ ని ఏ విధంగానూ మనం తీసుకోకూడదు. అవి అవసరాలే, కానీ నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రము ఆయన యొక్క పాదముల యొద్ద ఉన్నామని నీవు గ్రహించాలి. అప్పుడు నీవేమవుతావు? ఆయన పాదముల యొద్ద నువ్వు ఆదర్శించినప్పుడు ఆయనకు నీవు సేవకుడు అయిపోతావు, ఆయనకు నీవు సేవకురాలైపోతావు. ఆ భావన మనం కనుగొనాలి. అది లేకుండా మన స్వంత భావాలతో ఉండకూడదని దేవుడి జ్ఞాన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో పాదముల గురించి కొన్ని వాక్యాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు పాదములను దేవుడు హెచ్చించిన విధానాన్ని ఒకసారి గమనించుకుందాం. ప్రకటనకారుడు 1వ అధ్యాయము 15వ వచనములో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ప్రకటన 1:15 చదువుకుంటూ వస్తున్నాం. కొలిమిలో పుటము వేయబడి ఏంటంట? మెరిచున్న అబ్బరంజితో సమానమై ఉందండి ఆయన పాదాలు. చాలు. పాదములు, ఈ దేవుని పాదాలు ఎలా ఉన్నాయండి? అబ్బరంజి అంటే బంగారం. కొలిమిలో అనగా ఏ విధంగా అయితే కంసాలి వాడు బంగారాన్ని కొలిమిలో సానబడతాడో అప్పుడు బంగారం ఎంత వన్య వస్తుందో అంత వన్య గల పాదములు అంటే దేవుడివి. మనకు తెలిసిన పాదాలు ఏ పాదాలు? సిలువ మాలపై మేకులు కొట్టించుకొని
మేకుల ద్వారా రక్తం రచించబడిన పాదాలు మనకు తెలుసు. కానీ ఈ దేవుని పాదాలు ఎలా ఉన్నాయట? మెరయుచున్న అపరంజితో సమానము. అట్లాగనే కొలిమిలో అది అంటే మెరయుచున్న బంగారం ఎలా ఉంటుంది? అప్పుడే తీసిన బంగారం మీ అందరూ తెలుసు. ఆ బంగారపు పాదములా ఉండేది ఈ దేవుని పాదాలు. ఆయన ఏదో శిలువ మీద మేకులు కొట్టించుకున్నాడని సింపుల్ గా తీసేస్తారు. లేదు లేదు లేదు. రిచెస్ట్ ఆఫ్ ది రిచ్ నీ దేవుడు, ఆ భాగ్యవంతుడు నీ దేవుడు. మరి పాదం గురించి చూద్దాం. 99:5 కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి. 99:5 కీర్తనలో ఆయన చెప్తున్న మాటలు చదువుకుందాం. ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడుడి, పరిశుద్ధుడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఈ దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అందువల్ల ఆయన అంటారు, నేను పరిశుద్ధుని కనుక వీరును పరిశుద్ధులుగా ఉండండి అంటారు. ఆయన పాదములు ఎలాంటి అంటాడు? పాద పీఠము. అది ఒక సింహాసనం లాంటి పాదం. ఆయన పాదం అక్కడ మనం సాగిలపడాలి. మనం ఇప్పుడు ఉన్నాం, ఇక్కడ అందరూ ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయి, ఆయన పాద పీఠం ఇక్కడ ఉన్నది అని మనము మన మనసులో మందిరంలో ఉన్నప్పుడు ఆ భావాలు కలిగి ఉండాలి. ఆ భావాలతోనే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి అందించే యోగ్యతను సంపాదించుకోవాలి. అది గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అది ఒక పీఠము, సింహాసనం లాంటిది. కాబట్టి మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం దేవుని పాదముల గురించి ఒక భావన కలిగి ఉండాలి. మరి యొక్క మాట చదువుకుందాం. 5వ అధ్యాయం మత్తయి 35వ వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. 5:35. అది ఆయన పాదపీఠము. మీరు ఒట్లు పెట్టుకుంటాం కదా యేసయ్య తోడు. ఎప్పుడు కూడా మీరు ఆ మాటలు మాట్లాడతారు. ఏమంటారా? మొట్టమొదటి మాట ఏం చదివావు నువ్వు? ఎప్పుడు కూడా మీరు మనం అందరిలాగా తోడు, ఆయన తోడు, దేవుని తోడు, అసలు ఇలాంటి మాటలు మీరు పెట్టుకునే వద్దు. అందుకని కంపల్సరీ చెబుతున్నాడు ఆయన. ఏమని వద్దు అన్నాడు? వద్దు అని వద్దు అంతే. ఆయన పాదపీఠానికి నువ్వెవరివి? ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి నువ్వెవరివి? కాబట్టి మనకు అంత హక్కు లేదు. కాబట్టి విశ్వాసులైన మనము మన జీవితాలను ఆ విధంగా గ్రహించుకోవాలి. 28:9 మత్తయిలో కూడా మాట్లాడుకుందాం. 28:9 మత్తయి. ఆయనకు బ్రొక్కగా పాదములు పట్టుకుని ఏం చేశారు వాళ్ళు? బ్రొక్కెను. విశ్వాసులుగా చెప్పబడుతున్న మనం అందరం కూడా మన మనస్సులో ఒక భావన కలగాలి దేవుని గురించి. మనం ఏదో ఆయన కంటే ఎక్కువ స్థానంలో ఉన్నామని ప్రార్థన కూడా అలాగే చేయకూడదు. మనం ఎప్పుడు ఆయన కంటే తగ్గి ఉన్న వాళ్ళమే. అందుకని
ఏమంటున్నాడు దేవుడు? మన మరియ ప్రార్థన చేస్తున్నప్పుడు ఉత్తమమైనది, అలాగనే మనం కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకోవాలి. ఆ రీతిగా మన ఆశీర్వాదకరమైన విలువగల భక్తిని మనం పెంపొందించుకోవాలి. బైబిల్ గ్రంథంలో పాదముల గురించి ఏ రీతిగా రాయబడిందో కొన్ని చదువుకుందాం. ప్రతి నిత్యము వెదకు పాదములు. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రతి నిత్యము వెదకు పాదములు. ఇక్కడ మీరు గమనించాలి, విశ్వాసి దాక్కుంటున్నాడు, దేవుని పాదములేమో వెతుకుతున్నాయి. విశ్వాసి దేవునికి భయపడి దాక్కుంటున్నాడు, దేవుని పాదములేమో వెతుకుతూ. కాబట్టి మీరు గమనించాలి, నీ కొరకున్న దేవుడు తన పాదములను ఎప్పుడు కూడాను హెచ్చిస్తాడు. హెచ్చించి వెతుకుతాడు. నిన్ను కారులో రాడు, విమానాల్లో రాడు, ఆయన నడుచుకుంటూ వచ్చి నిన్ను వెతుకుతాడని గుర్తించుకో. రెండోది ఇంకో మాట చదువుకుందాం. 5 ఆది కాండము 24వ వచనం చదువుకుందాం. ప్రతి నిత్యము ఆయన పాదములు వెంటాడవలసిన పాదములు. నెక్స్ట్ 18 ఆది కాండము 4వ వచనం. కొంచెం నీళ్లు తెప్పించను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఏమంటున్నారా? కాళ్ళు దేవుడిని విశ్వాసం అడుగుతున్నాడండి. ఆయన పాదములకు ఎంత విలువిస్తున్నాడో చూడండి. దేవుని పాదములకు ఎంత విలువిస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? ఆయన పాదములను దర్శించాడు. దర్శించి ఆ పాదములను నీవు కడుక్కో స్వామి అని అంటున్నాడు. ఒక కడుక్కోమన్నాడా? మనము గమనించాలి, ఆయన పాదములో ఉన్న విలువను మనం గ్రహించాలి. ఆ పాదములకు ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకోవాలని ఆత్మదేవుడు తెలియజే. యోహాను 20:25 కూడా ఒక విషయాన్ని గ్రహించుకుందాం. నిన్ను వివేచించు పాదములు. యోహాను 20:25. ఏమంటున్నాడా? నమ్మనే. ఆయన గురించి ఏమంటాడు? వివేచించు పాదములు. దేవుని గురించి ఒక ఆలోచన కలిగినప్పుడు లోతు సత్యాలు మనం తెలుసుకోవాలి. ఆ లోతు సత్యాలు తెలుసుకొని అది ఉత్తమమైనదని మనం గ్రహించుకోవాలి. మరి ఒకటి పాదం చదువుకుందాం. 1 కొరింథీ 15:26 మరి మరణమును నశింపచేయి పాదములు. 1 కొరింథీ 15:26. దేవుని సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమైనది. మొట్టమొదటి మాట ఏమన్నారో చదువుకుందాం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరచి. ఆయన పాదములకి ఎంత విలువ తెచ్చుంటది.
ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ ఆయన పాదాల కింద ఉన్నాయి. మన పాదాలని మన భావాలతో మాట్లాడుతుంటాం. కాలుతో కొడుతున్నది ఇదంట. నీ దేవుడు పాదములు ఎంత విలువైనయో చూడండి. ప్రపంచమంతా కూడా ఆయన పాదముల కింద సమకూర్చబడి ఉన్నది. ఆయన జీవాన్ని, ప్రాణాన్ని, మరణాన్ని రెండు కూడా కలిపి ఆయన పాదముల కింద పెట్టుకొని ఉన్నట్ట. కాబట్టి ఆయన ఆధిక్యతను, పాదముల ఆధిక్యతను మనం కనుక్కోవాలి. అదే మార్తా మరియలు సంభాషణలో ఈమె అవసరమైనది, ఉత్తమమైనదాన్ని మనము కూడా అవసరమైనది, ఉత్తమమైనది అని చేసుకోవాలి. చూడండి, నీడ్ఫుల్ అనే మాటలు కొన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను చదువుకుంటూ వస్తున్నాం. అవసరమని అన్ని కూడా దేవుడు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారండి? నువ్వు గోజాడాలి. దేవుడిని వాడు అడిగానే రాలేదు అనందు. రిపీటెడ్ గా ఆ మాట మళ్ళీ జరుగుతుంది. ఆ స్నేహితుడి మాట ఇవ్వకపోయినను మాటి మాటికి మనం కూడా మహాదేవుని ఎన్నిసార్లైనా మీరు అడగండి, దేవుడు చివరికి ఏమంటారు? మనం అడిగిన దాన్ని ఇస్తారు. అది ఎంత అవసరమో అది అంత అవసరాన్ని నీ దేవుడు తీరుస్తారని గుర్తించుకోవాలి. మరి ఒక మాటని ఎఫెసీ 4:8లో మరి ఒక మాట చదువుకుందాం. వీళ్ళు కలుగు నిమిత్తము మంచి పని చేయొచ్చు. కష్టపడి మంచిగా దేవుని అడిగే యోగ్యతలోనికి వెళ్ళినప్పుడు నీకు అవసరాన్ని తీరుస్తాడు దేవుడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఏం కష్టము ఎవరు చేస్తారు? ఎప్పుడైనా విసుగెత్తగా ప్రార్థన చేశారా? గంటలు గంటలు ప్రార్థన చేశారా మీరు? దేవుడి జనాన్ని అదే అడుగుతున్నాడు. ఆ స్త్రీ గంటలు గంటలు ఆవిడ పాదముల కూర్చొని గోదావరి స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు ఏమి ప్రయోజనము ఏమంటారా? ఇవ్వక అది మీరు గమనించండి. ఉత్తమమైనది, అవసరమైనది దేవుడు ఎత్తుకుమన్నారు. ఒకరికి అవసరమైనది నిన్ను అడిగినప్పుడు నువ్వేం చేయాలంటాడు? ముచ్చట చెప్పి పంపకూడదు. మనకి ముచ్చట చెప్పి పంపడం బాగా అలవాటు. ఎట్లా కొట్ట కన్విన్స్ చేయటం. ఆ భావాలన్నీ కూడాను లోకరీతిగా ఉన్నటువంటి అపవాదికి సంబంధించిన భావాలు. ఎస్ అంటే ఎస్, నాట్ అండ్ నో. అంతేకాని ఏదో అవసరం కొద్ది మాట్లాడి మనిషిని మభ్య పెట్టకూడదు. దేవుడు చెప్తాడు. జూడ్లో చూద్దాం 3వ వచనంలో, యోధా పత్రిక 3వ వచనంలో ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం.
నీవు రాయవలెనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు బోధ నిమిత్తము మనము ఆయన బోధ నిమిత్తం పోరాడాలి. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఉత్తమమైన దాన్ని అన్నాడు. ఆ ఉత్తమమైన దాని గురించి మనము పోరాడాలి. ఊరినే వినిపోవద్దు. మీరు పాదములే కదా అని మీరు దీన్ని తేలిగ్గా తీసుకోకండి. దేవుడు మహాదేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ మనందరితో, నాతో నీతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము కొన్ని భక్తులు ఏ రీతిగా తమ ఆశీర్వాదకరమైన స్థితులను ఎన్నిక చేస్తున్నారో చూద్దాం. అబ్రహాం భక్తుడు విశ్వాసంతో ఆయన చేసిన పనులను కొన్ని చూద్దాం. మోషే భక్తుడు, అబ్రహాం భక్తుడు, పౌలు భక్తుడు, దావీదు భక్తుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుకుందాం. హెబ్రీ 11:10. దేవుడు దేనికి శిల్పియు ప్రమాణమున్న ఇన్నాడో పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఆ పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన పాదాలు రెడీ చేసి పెట్టుకున్నాడు, ఎదురు చూస్తున్నాడు. శ్రేష్టమైన నీవు కూడాను నీ పాదములు దేనికోసం ఎదురు చూడాలి? నిత్య జీవము కోసం ఎదురు చూడాలి. నెక్స్ట్ మోషే భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మేలని యోచించి ఒప్పుకొన ఆయన పాదములు రిచి పాదాలు, మహారాజు పాదాలు. అయితే ఈ పాదాన్ని ఆ రిచ్నెస్ ఉపయోగించట్లా, దేవుని కొరకు ఉపయోగిస్తున్నాడు. ఉన్న ధనాన్ని పక్కన పెట్టేశాడు, క్రీస్తు వైపు చూడటం మొదలు పెట్టాడు. ఆయన పాదములు ధనవంతుని పాదములాగా తిరగలేదు, ఒక పేదవాడి పాదములాగా తిరిగాడు. మనం కూడా మన రిచ్నెస్ ని తగ్గించుకోవాలని ఆల్మోస్ట్ దేవుడు చెబుతున్నాడు. పౌలు భక్తుడు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనంలో ఒక సత్యాన్ని చదువుతున్నాం. పౌలు అపోస్తలుల కార్యములు 22:3లో మాట్లాడుతున్న మాటలు చదువుకుంటూ వస్తున్నాం. శిష్యుడై గమలీయేలు పాదముల దగ్గర, గమలీయేలు దగ్గర అనొచ్చు కదండి, పాదములు ఎంతండి? గమలీయేలు అనొచ్చు, గమలీయేలు పాదములను ఎందుకు అనాలి? అనగా పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమును బోధించే భక్తుడు అనమాట గమలీయేలు. ఆయన దగ్గర ఆయన శిష్యరికాన్ని చేశాడని మనం గుర్తించుకోవాలి. అదే రీతిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీ 1:21లో అది ఏదో చూడండి. ఆయన మటుకు క్రీస్తుతోనే ఆయన పాదాలు నడుస్తాయట. లోకరీతిగా ఉన్నటువంటి అవసరాలు మనకి ఉంటాయి, అక్కడికి వెళ్ళొద్దాం, ఇక్కడికి వెళ్ళొద్దాం, అది చూద్దాం, అవన్నీ కూడా కట్ చేసేయాలి. పాదములని ఎక్కడ బట్టి అక్కడ చెప్పుకండి, పాదాలను తేలిక తీసుకోకండి. మీరు పాదములను పరిశుద్ధముగా ఉంచండి. పాదములు ఏ ఏ ప్రదేశంలో ఉండాలో
అదే ప్రదేశాల్లో ఉండాలి. ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళవచ్చు. కానీ అక్కడ ఎవరెవరు ఉంటారో చూడాలి. అక్కడ అన్ని లేని వారు ఉంటారు. వారి యొక్క భావోద్రేకాలు వేరుగా ఉంటాయి, మీరు వేరుగా ఉంటారు. అందువల్ల మీ పాదములు ఏమైపోతాయి? అపరిశుద్ధమైపోతాయి. ఆ రీతిగా ఉండవద్దని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రీతిగా కీర్తనకారుడు కూడా దావీదు భక్తుడు 27:4 కీర్తనలో మరి యొక్క మాటని తెలియజేస్తూ ఉన్నాడు. దానిని వెదకుచున్నాను. అంతే, మన పాదములు దేవుని కొరకు ఉత్తమమైన దాని కొరకు వెతకాలి. అంతేకాని మన పాదములను లైఫ్ లో మనం తీసుకో, మన భావాన్ని తీసుకుంటాం. కానీ పాదములు ఉత్తమమైన దాన్ని వెతకడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఆ రీతిగా ద్వితీయోపదేశకాండం వాడు చదువుకున్నాం. అందులో ఒక భాగం చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా చదువు. యెహోవా చెప్పిన ప్రకారము ఏంటంటే యెహోవా దృష్టికి ఉత్తమమైనది యథార్థమైనది చేయాలి. కానీ దేవుని దగ్గర మాత్రం నటించే ఆ విధంగా మరియా దేవుని దగ్గర నుంచి ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుంటుంది. 7 సింబాలిక్ యూజెస్ ఆఫ్ ఫీట్. సింబాలిక్ యూజెస్ ఆఫ్ ఫీట్ అనగా పాదములు సింబాలిక్ గా ఎలాగ వాడబడ్డాయి అని బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాంక్వెస్ట్. కీర్తనకారుడు 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. కీర్తనకారుడు ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంతే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సృష్టి అంతా కూడాను ఆయన స్వాధీనంలో ఉంది అని చెప్పడానికి అనమాట. 91:13లో కూడా కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చదువుకుందాం. అంతే, బస్. సింహాలు, నాగుపాములు. మనకి సింహాలు, నాగుపాములు అంటే భయం. ఈ దేవుడికి తేలిక. అంత గొప్పవి పాదములు, దేవుడి పాదములు. మలకీలో కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము మలకీ 4:3లో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దుర్మార్గులు ఎప్పుడుంటారట? అంతే. ఆయనకున్నటువంటి యోగ్యతను నువ్వు కూడా సంపాదించుకోబోతున్నావు. నీ పాదములు కూడా ఎలాంటివట? దేవునికి సమానమైన పాదములు ఉండబోతున్నాయి. 1 కొరింథీ 15:24-28లో కూడా ఒక సత్యాన్ని చదువుతాం. 1 కొరింథీ 15:24. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అంతే. అప్పుడు అంతము వచ్చును. ఆయన పాదములు ఎలాంటివంటే
రేపు ఇప్పుడు అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. ఇవన్నీ కూడా నువ్వు కొట్టివేసి నీ దేవునికి ఆధిపత్యాన్ని ఇవ్వబోతున్నాడు. అప్పటి వరకు నీ యేసయ్యే దేవుడు, నీ యేసయ్యే ఆధిపత్యం కలిగినటువంటి వాడని నువ్వు గుర్తించాలి. స్టెబిలిటీ. కీర్తనకారుడు 42లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సింబాలిక్ పీటర్ మరియు ఇవన్నీ కూడా ఆయనను అంతే బస్ అంతే. ఈ దేవుడు ఎలాంటి వాడు. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటావో నిన్ను కూడా దేవుడు నిలబెట్టి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరియు మాట విక్టరీ చూడండి. రోమేయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. రోమేయులకు రాసిన పత్రిక 16:20లో శీఘ్రముగా దేవుని పాదములు, మహాదేవుడు చెప్తున్న మాట, ఆయన చిత్తంగా కొట్టిస్తాడు. కాబట్టి పాదముల యొక్క విలువను మనం గ్రహించుకొని మన యొక్క ఆత్మీయంతో కూడిన విశ్వాస జీవితాన్ని గడపాలని ఆత్మదేవుడి దినాన మనతో కొన్ని సత్యాలను చెప్తున్నాడు. అదే రీతిగా మన ఆత్మీయతలో బలపరచబడ్డ మనము మన యొక్క జీవితాలని స్థిరపరచుకుందాం. బెటర్, ఉత్తమమైనది 1 కొరింథీ 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటున్నాం. 1 కొరింథీ 7:9. పెళ్లి చేసుకొని సమాధాన పడవలను. అతడు ఆమెను ఒక ఆలోచన, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ ఆలోచనలో ఒక మేమాంసకు రావాలి. అంతేకాని ఒక పక్షాన. కాబట్టి ఉత్తమమైన దాన్ని చేసుకోవాలి. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎటువంటి తెన్నమన్నట్టు ఉండకూడదు. ఆ భావాన్ని మనం గమనించాలని ఆత్మదేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ప్రకటనకారుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 20వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటూ వస్తున్నాం. 20:14వ వచనం. జీవ గ్రంథమందు మన పేరు ఎక్కడ రాయబడాలి, మన పాదాలు ఎలా ఉండాలి, శ్రేష్టమైన దాన్ని ఎత్తుకాలి, ఉత్తమమైన దాన్ని ఎత్తుకాలి. మన యొక్క నామాలు జీవ గ్రంథంలో ఎక్కించబడాలి. కాబట్టి మనము ఆలోచన ఏ రీతిగా ఉంటుందో మనందరం గమనించుకోవాలి. మన ఆలోచన సరళి ఏ రీతిగా ఉంటుందో గమనించుకోవాలి. మన యొక్క ఆత్మీయతో కూడిన జీవితాలన్నీ కూడా ఈ లోకరీతిగా ఉంటున్నాయేమోనని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హీబ్రూస్ 6:9. ఏంటట? ఏ స్థితిలో ఉన్నారట? మంచిది
ఫిలిప్పి 1:23 కూడా రూఢిగా నమ్మాలి. మనం ఏదైనా కూడా దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మనము మన జీవితాన్ని లోకరీతిగా ఉండకూడదని మాట్లాడుతున్నారు. చూడండి అసలు ఫిలిప్పి 1:23 నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ మరి నేను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం జరిగినటువంటి లూకా సువార్తలో వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుడు 8 పర్యాయములు ఆ గృహాన్ని విజిట్ చేశాడు. మరియా మార్తల గృహాన్ని 8 పర్యాయములు ఆ గ్రామాన్ని విజిట్ చేశాడు. ఆ గ్రామాన్ని విజిట్ చేసినప్పుడు మహాదేవుడు ఆ స్త్రీ ఆ పాదముల నుండి నేర్చుకుంటున్నప్పుడు మాట్లాడిన మాటని ఈ దినాన్ని చదువుకున్నాం. ఏమని చెప్తున్నాడు అక్కడ దేవాదేవుడు? అందుకు ప్రభువు వార్త ఏంటట? అవసరమైనది. గమనించండి, మీరు ఏమన్నా కానండి, విశ్వాసులుగా ఉన్న మీరందరూ కూడా అవసరమైనది ఏంటంట? ఒక్కటే. ఏంటది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని ఆమె యొద్ద నుండి. కాబట్టి మీరు దీన్ని ఎన్నిక చేసుకోండి, మీ దగ్గర నుంచి తీసివేయబడదు. ఆ ఉత్తమమైన దాన్ని మీరు ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్యలున్నా కూడా, ఎడ్యుకేషన్ అనుకుందాం, చదువుల్లో కూడా దేవుడు జ్ఞానంతో నింపుతాడు. ఆర్థిక సమస్యలు, దేవుడు ఆర్థిక సమస్యలను పూర్తి చేస్తారు. ఇంట్లో సమస్యలు కఠినమైనవి, జటిలమైనవి, దానిని కూడా దేవుడు వదలడు. కాబట్టి నీ కొరకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి అక్కడ మాట్లాడుతున్న మాటలు అక్కడే మీరు చదువుతున్నప్పుడు మరి ఒక మాటను చెప్తున్నాడు. 42వ వచనం చదువుతారు. కాబట్టి మనము మన జీవితాలని భద్రపరచుకొని, మన యొక్క ఆత్మీయతను సిద్ధపరచుకొని విశ్వాసులు అవ్వచ్చు. కానీ సెంట్రల్ థీమ్, సెంట్రల్ ఐడియా ఆఫ్ ది గాడ్స్ మైండ్ మనం తెలుసుకొని దేవాతి దేవునికి ఉత్తమమైన దాన్ని చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన పాదముల యొద్ద చేరి మన ఆత్మీయతను బలపరుచుకుందాం. దేవుని యొక్క ఆత్మీయతను సిద్ధపరచుకొని ఒక నూతనమైన అనుభవాన్ని పొందుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. कोनियाड तरमे